హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 6A నుండి థర్డ్ బిట్ చూద్దాము. ఓకేనా. సో థర్డ్ బిట్లో ఏమి ఇచ్చాడో ఎవాల్యుయేట్ అన్నాడు. ఇక్కడ కొన్ని మనకి సమ్స్ ఇచ్చాడు థర్డ్ బిట్లో, వాటిని మనల్ని సాల్వ్ చేయమంటున్నాడు. ఓకేనా. దీంట్లో ఫస్ట్ వన్ చూడండి, cos square 45 ప్లస్ cos square 135 ప్లస్ cos square 225 ప్లస్ cos square 315 డిగ్రీస్ అన్నాడు. సో ఒకసారి చూడండి ఎలా సాల్వ్ చేయాలో. మనకి ఫస్ట్ cos 45 వాల్యూ తెలుసు కదా మనకి. ఎంత cos 45 వాల్యూ ఎంత 1/√2. ఓకేనా. cos 45 వచ్చేసి 1/√2. నెక్స్ట్ cos 135ని మనం ఎలా రాయొచ్చు, cos 135ని ఏమని రాయొచ్చు మనం, cos ఆఫ్ 180 మైనస్ 45 రాయొచ్చు కదా. cos ఆఫ్ 180 మైనస్ 45. సో దీన్ని మైనస్ చేస్తే మళ్ళీ 135 డిగ్రీసే వస్తుంది కదా. సో cos ఆఫ్ 180 మైనస్ 45. సో దీన్ని ఎలా రాస్తాం మనం, ఇక్కడ 180 కానీ 360 కానీ వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే సేమ్ ఉంటుంది, చేంజ్ అనేది కాదు. ఓకేనా. కాస్ ఉంటే కాసే ఉంటుంది, సైన్ ఉంటే సైన్, ఏది ఉన్నా కూడా అదనేది చేంజ్ కాదు. ఒకవేళ 90 కానీ 270 కానీ వచ్చింది అనుకోండి ఇక్కడ, అప్పుడు దానికి రెసిప్రోకల్ తీసుకుంటాము. ఒకవేళ సైన్ ఉంటే కాస్, టాన్ ఉంటే కాట్ అలా తీసుకుంటాం. సో ఇక్కడ 180 ఉంది కాబట్టి సేమ్ కాసే వస్తుంది. కాకపోతే ప్లస్సా మైనస్ అనేది మనం ఎలా చూస్తాం, ప్లస్సా మైనస్ అన్నది ఎలా చూస్తామని చెప్పాను. మనకి 4 క్వాడ్రంట్స్ ఉంటాయి, ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఓకేనా. ఇది వచ్చేసి 90 మైనస్ టీటా, ఇక్కడ 90 ప్లస్ టీటా, 180 మైనస్ టీటా. థర్డ్ క్వాడ్రంట్లో 180 ప్లస్ టీటా, 270 మైనస్ టీటా. ఫోర్త్లో 270 ప్లస్ టీటా, 360 మైనస్ టీటా, 360 ప్లస్ టీటా. ఇక్కడ వచ్చేసి ఆల్, ఇది సిల్వర్, టీ, కప్స్ అని చెప్పాను కదా. సో ఆల్ అంటే ఇక్కడ ఈ ఫస్ట్ క్వాడ్రంట్లో అంటే 90 మైనస్ టీటా కానీ 360 ప్లస్ టీటా కానీ వచ్చిందంటే ఇక్కడ వచ్చేసి అన్నీ పాజిటివ్గానే తీసుకోవాలి. ఓకేనా. సో సెకండ్ దాంట్లో వచ్చేసి 90 ప్లస్ టీటా 180 మైనస్ టీటా అంటే సైన్ కాస్ మాత్రమే, సైన్ కొసైన్ మాత్రమే మనం ఏం తీసుకుంటాము, పాజిటివ్ తీసుకుంటాము. ఇక్కడ టాన్ కాట్. ఓకేనా. టాన్ కాట్ మాత్రమే పాజిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్లో వచ్చేసి ఏంటి, సెక్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి, కాస్. సో ఇవి మాత్రమే మనము పాజిటివ్ తీసుకుంటాము. సో మిగతావన్నీ కూడా ఏమని చెప్పానో నెగిటివ్ తీసుకుంటాం. సరేనా. ఇప్పుడు ఇక్కడ ఏముంది, దీంట్లో cos ఆఫ్ 180 మైనస్ 45 డిగ్రీస్ ఉంది. సో cos ఆఫ్ 180 మైనస్ 45, 180 మైనస్ టీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది మనకి, 180 మైనస్ టీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది, ఇక్కడ చూడండి ఒకసారి, సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సో సెకండ్ క్వాడ్రంట్లో కాస్ అనేది ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా, ఇక్కడ ఏమని చెప్పాము, సైన్ కొసైన్ మాత్రమే ఇక్కడ పాజిటివ్. సో మిగతావన్నీ కూడా నెగిటివ్ కదా. సో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, మైనస్ వస్తుంది, అంతేనా. సో మైనస్ cos 45, సో దట్ ఈక్వల్ టు మైనస్ 1/√2. నెక్స్ట్ cos 225 డిగ్రీస్ తీసుకుందాం. నెక్స్ట్ సో ఈ వాల్యూ కావాలి కదా. సో దీన్ని ఎలా రాయొచ్చు మనం, cos ఆఫ్ 180 ప్లస్ 45 అని రాయొచ్చు. 180 ప్లస్ 45, 180 ప్లస్ టీటా ఏ క్వాడ్రంట్లో ఉంది, థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. సో థర్డ్లో టాన్ కాట్ మాత్రమే పాజిటివ్, మిగతావన్నీ కూడా నెగిటివ్. కాబట్టి ఏమవుతుంది, మళ్ళీ మైనస్ cos 45 వస్తుంది. సో మైనస్ cos 45 అంటే మైనస్ 1/√2. ఇంకొకటి ఏముంది, cos 315 కదా. సో అది కూడా చెక్ చేద్దాం, cos 315. సో cos 315ని మనం ఏమని రాయొచ్చు, cos ఆఫ్ 360 మైనస్ 45 డిగ్రీస్ అని రాయొచ్చు కదా. 360 మైనస్ 45. సో 360 మైనస్ టీటా, 360 మైనస్ టీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది, ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంది. ఫోర్త్లో కాస్ అనేది పాజిటివ్. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, cos 45 డిగ్రీస్ దట్ ఈక్వల్ టు 1/√2. సో ఇవన్నీ కూడా ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఫస్ట్ cos స్క్వేర్ 45 అంటే ఏమవుతుంది, 1/√2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ cos స్క్వేర్ 135 అంటే ఇంత, cos 135 ఎంత వచ్చింది, మైనస్ 1/√2 అంటే మైనస్ 1/√2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ cos స్క్వేర్ 225 అంటే cos 225 ఎంత వచ్చింది, మైనస్ 1/√2 అంటే మైనస్ 1/√2 హోల్ స్క్వేర్.
ప్లస్ cos 315 1/√2 కదా, సో హోల్ స్క్వేర్ అంటే 1/√2 హోల్ స్క్వేర్. సో దట్ ఈక్వల్ టు 1/√2 హోల్ స్క్వేర్ అంటే ఎంత 1 స్క్వేర్ బై √2 హోల్ స్క్వేర్ అంటే రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 1/2 మిగులుతుంది. సో 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1/2 ఓకేనా. సో దట్ ఈక్వల్ టు ఇక్కడ డినామినేటర్లో అన్నీ కూడా 2a ఉంది కాబట్టి దీని యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది 2 అవుతుంది. సో దీన్ని అన్నీ యాడ్ చేయొచ్చు కదా 1 ప్లస్ 1 ప్లస్ 1 ప్లస్ 1 ఓకేనా. ఇక్కడ ఎన్ని వన్స్ ఉన్నాయి 4 అంటే 4/2 దట్ ఈక్వల్ 2 1s 2 2s దట్ ఈక్వల్ టు 2. సో దీని యొక్క ఆన్సర్ అనేది ఎంత వచ్చింది మనకి 2 ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, దీంట్లోనే sin స్క్వేర్ 2π/3 ప్లస్ కాస్ స్క్వేర్ 5π/6 మైనస్ tan స్క్వేర్ 3π/4 ఓకేనా. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ sin 2π/3 తీసుకుందాం. sin 2π/3ని దీన్ని ఎలా రాయొచ్చు మనం sin ఆఫ్ π మైనస్ π/3 అని రాయొచ్చు. sin ఆఫ్ π మైనస్ π/3 ఇప్పుడు 3π మైనస్ π అంటే 2π/3 వాల్యూ ఏం చేంజ్ కాలేదు కదా. సో sin ఆఫ్ π మైనస్ π/3 సో π అంటే ఎంత 180 కదా. సో 180 మైనస్ టీటా 180 మైనస్ టీటా అనేది ఏ క్వాడ్రెంట్లో ఉంటుంది 180 మైనస్ టీటా. ఒకసారి చూడండి ఇక్కడ సెకండ్ క్వాడ్రెంట్లో ఉంది. సెకండ్లో సైన్ కొసైన్ పాజిటివ్ అన్నాం ఓకేనా. సో ఇక్కడ ఏముంది సైన్ ఉంది కదా. సో సైన్ అనేది ఇక్కడ పాజిటివ్ వాల్యూ తీసుకోవాలి అంటే దీని యొక్క ఆన్సర్ ఎంత అవుతుంది sin π/3 అవుతుంది ఓకేనా. sin π/3 ఈక్వల్ టు sin π/3 అంటే ఎంత పై వాల్యూ 180/3 అంటే 60 sin 60 degrees అనమాట. సో sin 60 మనకు తెలుసు ఎంత √3/2. నెక్స్ట్ cos 5π/6 చూద్దాం. cos 5π/6 ఈక్వల్ టు కాస్ ఆఫ్ దీన్ని మనం ఎలా రాయొచ్చు π మైనస్ π/6 అని రాయొచ్చు కదా. π మైనస్ π/6 దీని యొక్క వాల్యూ అనేది చేంజ్ కాదు. 6π మైనస్ π/6 అంటే 5π/6 వస్తుంది. సో ఇది ఎలా ఉంది కాస్ ఆఫ్ 180 మైనస్ టీటా 180 మైనస్ టీటా. సో 180 మైనస్ టీటా అనేది కూడా సెకండ్ క్వాడ్రెంట్లోనే. సో సెకండ్ క్వాడ్రెంట్లో కాస్ అనేది పాజిటివా నెగిటివ్ కదా. సో అప్పుడు ఏమని రాయొచ్చు దీన్ని మనం మైనస్ కాస్ π/6 అని రాయొచ్చు ఓకేనా. మైనస్ కాస్ π/6 అంటే మైనస్ π/6 అంటే 30 degrees కదా. సో కాస్ 30 ఎంత కాస్ 30 వచ్చేసి √3/2 అంటే మైనస్ √3/2. నెక్స్ట్ tan 3π/4 కనుక్కుందాం ఈక్వల్ టు tan ఆఫ్ π మైనస్ π/4 అని రాయొచ్చు కదా. దీన్ని π మైనస్ 5/4 ఈక్వల్ టు 180 మైనస్ టీటా. సో 180 మైనస్ టీటా అనేది ఇంతకుముందే చూసాం సెకండ్ క్వాడ్రెంట్లో ఉంటుంది. సెకండ్ క్వాడ్రెంట్లో సైన్ కొసైన్ మాత్రమే పాజిటివ్ మిగతావన్నీ కూడా నెగిటివ్. అప్పుడు ఏమవుతుంది tan మైనస్ tan π/4 మైనస్ tan π/4 tan π/4 వాల్యూ ఎంత 1 కదా. సో ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి -1. సో ఇప్పుడు వీటన్నిటిని కూడా యాడ్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి సైన్ స్క్వేర్ 2π/3 అన్నాడు కదా. సో సైన్ స్క్వేర్ అన్నాడు కాబట్టి √3/2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ప్లస్ కాస్ స్క్వేర్ 5/6 కాస్ స్క్వేర్ 5/6 అంటే మైనస్ √3/2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ మైనస్ tan స్క్వేర్ 3π/4 -1 హోల్ స్క్వేర్ ఓకేనా. సో దట్ ఈక్వల్ టు √3² 2² ప్లస్ -√3² 2² -1² మీన్స్ 1. సో ఇక్కడ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ 3/2² అంటే 4 ప్లస్ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 3/4 -1. నెక్స్ట్ 3 ప్లస్ 3 మైనస్ 4 ఎల్సిఎం ఎంత 4 అవుతుంది. సో ఇక్కడ 4 ఉంది ఇక్కడ 4 ఉంది ఇక్కడ 4 లేదు కదా. సో దీన్ని 4 తోటి మల్టిప్లై చేయాలి అందుకని. సో 4 ఇంటూ -1 అంటే -4/4. నెక్స్ట్ 3 ప్లస్ 3 అంటే ఎంత 6 4/4 6 4/4. నెక్స్ట్ 6 4 అంటే 2/4. సో 2 1s 2 2s. సో దట్ ఈక్వల్ టు 1/2 ఓకేనా. ఇది సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ చూద్దాం. దీంట్లోనే థర్డ్ వన్ ఏమి ఇచ్చారు చూడండి
కాస్ ఆఫ్ 225 degrees మైనస్ సైన్ 225 ప్లస్ టాన్ 495 మైనస్ కాస్ 495. ఒకసారి చూడండి ఎలా రాయాలో. ఫస్ట్ కాస్ 225 తీసుకుందాం. కాస్ 225 degrees ఈక్వల్ టు దీన్ని ఎలా రాయొచ్చు, కాస్ ఆఫ్ 180 ప్లస్ 45 degrees అని రాయొచ్చు కదా. సో కాస్ ఆఫ్ 180 ప్లస్ 45. సో 180 ప్లస్ టీటా అనేది ఎక్కడ ఉంటుంది, ఫస్ట్లో 90 మైనస్ టీటా, 90 ప్లస్ టీటా, 180 మైనస్ టీటా, 180 ప్లస్ టీటా, 270 మైనస్ టీటా. సో 270 ప్లస్ టీటా 360 మైనస్ 360 ప్లస్. ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్, ఇది ఫోర్త్. దీంట్లో ఆల్ పాజిటివ్ ఉంటాయి. ఇక్కడ సిల్వర్ అంటే సైన్ కోసైన్ మాత్రమే పాజిటివ్. ఇక్కడ టాన్ కాట్ పాజిటివ్. ఫోర్త్ క్వాడ్రంట్లో వచ్చేసి సెక్, నెక్స్ట్ కాస్ మాత్రమే పాజిటివ్. ఓకేనా. సో ఫస్ట్ కాస్ ఆఫ్ 180 ప్లస్ టీటా. 180 ప్లస్ టీటా అనేది ఎక్కడ ఉంది, థర్డ్ క్వాడ్రంట్లో ఉంది. సో థర్డ్ క్వాడ్రంట్లో టాన్ కాట్ మాత్రమే పాజిటివ్. ఇక్కడ కాస్ ఉంది కాబట్టి ఏమని రాయాలి, మైనస్ కాస్ 45 degrees. ఓకేనా. సో మైనస్ కాస్ 45 అంటే -1/√2. నెక్స్ట్ సైన్ 225 తీసుకుందాం. సైన్ 225 degrees ఈక్వల్ టు సైన్ ఆఫ్ 225 మళ్ళీ ఎలా రాయొచ్చు, 180 ప్లస్ 45 అని రాయొచ్చు. సో దట్ ఈక్వల్ టు 180 ప్లస్ టీటా అనేది థర్డ్ క్వాడ్రంట్. సో అప్పుడు ఏమవుతుంది, మైనస్ సైన్ 45 degrees అవుతుంది. ఓకే. మైనస్ సైన్ 45 అంటే -1/√2 సేమ్. సో నెక్స్ట్ టాన్ 495, టాన్ ఆఫ్ 495 degrees. సో దీన్ని ఎలా రాయొచ్చు, 495 అంటే ఎలా రాయొచ్చు దీన్ని, ఫస్ట్ టాన్ 5 into 90 degrees అని రాసి 95 ఎంత 450 కదా. సో 450 ప్లస్ 45 degrees అంటే 495 అవుతుంది కదా. సో దట్ ఈక్వల్ టు టాన్ ఆఫ్ 90 ప్లస్ టీటా అనమాట. ఓకేనా. టాన్ ఆఫ్ 90 ప్లస్ టీటా అంటే 90 ప్లస్ టీటా అనేది ఏ క్వాడ్రంట్లో ఉంది, సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కోసైన్ మాత్రమే పాజిటివ్. సో ఇక్కడ టాన్ ఉంది కాబట్టి మనకి ఏం తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి, మైనస్. నెక్స్ట్ ఇక్కడ టాన్ 90 degrees ఉంది. 180 కానీ 360 కానీ ఉంటే సేమ్ ఉంటుంది, చేంజ్ కాదన్నాం కదా. సో ఇక్కడ 90 ఉంది కాబట్టి టాన్ ఉంటప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా కాట్గా చేంజ్ అవుతుంది. అంటే అప్పుడు మైనస్ కాట్ 45 degrees అవుతుంది. ఓకే. సో మైనస్ కాట్ 45 అంటే కాట్ 45 వాల్యూ ఎంత, 1. సో -1. నెక్స్ట్ కాట్ ఆఫ్ 495. సో కాట్ 495ని కూడా సేమ్ ఇలానే రాయాలి. 5 into 90 degrees ప్లస్ 45 ఈక్వల్ టు 90 ప్లస్ టీటా. సో 90 ప్లస్ టీటా అనేది సెకండ్ క్వాడ్రంట్. సెకండ్ క్వాడ్రంట్లో సైన్ కోసైన్ మాత్రమే పాజిటివ్. సో రిమైనింగ్ అన్నీ కూడా నెగిటివ్ కదా. సో అప్పుడు ఏమవుతుంది, మైనస్ వస్తుంది. ఇక్కడ 90 ఉంది కాబట్టి ఇక్కడ కాట్ అంటే ఏమవుతుంది, సైన్గా టాన్గా కన్వర్ట్ అవుతుంది, టాన్గా చేంజ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మైనస్ టాన్ 45 ఈక్వల్ టు -1. ఓకేనా. సో వాల్యూస్ అన్ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ కాస్ 225 ఎంత, -1/√2. నెక్స్ట్ మైనస్ సైన్ 225. సైన్ 225 అంటే -1/√2 ప్లస్ టాన్ 495 అంటే -1 మైనస్ కాట్ 495 అంటే -1 ఈక్వల్ టు -1/√2 మైనస్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ 1/√2. నెక్స్ట్ ఇది -1 మైనస్ ఇంటూ మైనస్ అంటే +1 అవుతుంది. ఓకేనా. సో -1/√2 ప్లస్ 1/√2 అంటే క్యాన్సిల్ అవుతుంది, ఒకటి ప్లస్ ఒకటి మైనస్. ఇది -1 + 1 అంటే అగైన్ క్యాన్సిల్ అవుతుంది. సో దట్ ఈక్వల్ టు 0. ఓకేనా. సో దాని యొక్క వాల్యూ వచ్చేసి 0. నెక్స్ట్ లాస్ట్ వన్, ఫోర్త్ చూడండి. ఇందులో AB 2 కండిషన్స్ ఇచ్చాడు. ఫస్ట్ కేసులో టీటా ఈక్వల్ టు 7 π/4. సెకండ్ కేసులో టీటా ఈక్వల్ టు 11 π/3. అయితే ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు, కాస్ టీటా మైనస్ సైన్ టీటా వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఒకసారి చూడండి. ఫస్ట్ ఏ తీసుకుందాం. టీటా ఈక్వల్ టు π/4 అయినప్పుడు దీని యొక్క వాల్యూ ఏమవుతుందో చూద్దాం. కాస్ టీటా మైనస్ సైన్ టీటా ఈక్వల్ టు కాస్ π/4 మైనస్ సైన్ π/4. ఓకేనా. సో కాస్ π/4 అంటే కాస్ 7 π/4 కదా. ఇది కాస్ 7 π/4 మైనస్ సైన్ 7 π/4 ఈక్వల్ టు, సో కాస్ 7 π/4ని మనం ఎలా రాయొచ్చు, సో కాస్ 7 π/4 అంటే దాన్ని ఎలా రాస్తాం, 7 into 180/4 కదా. అంతేనా.
పై అంటే 180. సో 2 2s are 4,